హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఆర్డిఓ లేదా డిఆర్డిఎల్కి సంబంధించి లేటెస్ట్గా అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం అంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, అప్రెంటిస్షిప్ వీటికి సంబంధించి ఏమైనా ఈ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఫుల్ డీటెయిల్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్లోనే అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్కి అయితే వెళ్ళిపోదాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి అంటే డిఆర్డిఓకి సంబంధించి లేటెస్ట్గా ల్యాబొరేటరీ హైదరాబాద్ అంటే డెవలప్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఏది డిఆర్డిఓ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది వచ్చేసరికి అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఫర్ పర్పసింగ్ గ్రాడ్యుయేషన్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ లేదా గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏది 6 months అయితే మనకు కాంట్రాక్ట్ బేస్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే పెయిడ్ ఇంటర్న్షిప్కి సంబంధించి 6 months అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి ఇది డబల్ఈ అలాగే ఎంఈ పిహెచ్సిఎస్ అంటే బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లేదా విఎల్ఎస్ లేదా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ మొత్తం అయితే మనకు ఈ పోస్టులకి సంబంధించి 58 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మంత్లీ స్టీఫండ్ వచ్చరికి 5,000 per month అనమాట. ఇంకపోతే 6 months అయితే కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. అది మన హైదరాబాద్ లొకేషన్లోనే. ఇంకా దాంతోపాటు వాళ్ళు సర్టిఫికేట్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎంఈ అంటే ఇంజనీరింగ్ విత్ మెకానికల్, కెమికల్ లేదా ఏరోస్పేస్, ప్రొడక్షన్, మెటీరియల్ లేదా సేఫ్లీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్. దీనికి సంబంధించి మనకు 75 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. సేమ్ స్టీఫండ్ వచ్చేసరికి 5,000 per month, 6 months అయితే కాంట్రాక్ట్ మన హైదరాబాద్ లొకేషన్లో అనమాట. మూడవది సంబంధించి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ వీటికి సంబంధించి మనకు 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి సేమ్ 5,000 per month అనమాట. 6 months వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్ పీరియడ్ మన హైదరాబాద్ లొకేషన్లో అయితే జాబ్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 24 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా మనకు 165 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టు దేనికైనా సరే 5,000 per month అయితే స్టీఫండ్ ఉంటుంది. దాంతో పాటు అలవెన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. 6 months ట్రైనింగ్, లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్లోనే. ఇంకా దానికి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పర్చేసింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా దానికి సంబంధించి డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ది డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ ట్రైనింగ్ విల్ బీ పీరియడ్ ఆఫ్ 6 months. అంటే 6 months అయితే మనకు ట్రైనింగ్ పీరియడ్ కానీ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైనా అయితే 6 months అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేదా పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ లేదా ఫిజికల్ సైన్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క ఎన్క్లోజ్డ్ ఏది జీపీఏ మీ యొక్క 10th మార్క్ లిస్టుకి సంబంధించి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ లేకుంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ అంటే ముందు చెప్తా. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years బిలో 28 years అంటే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ కండిషన్స్ మెట్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటరాక్షన్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏది మీ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ విల్ ఓన్లీ ది నోటిస్డ్ అబౌవ్ ది జాయినింగ్ ప్రొసీడ్ రిగార్డింగ్ అండర్టేకింగ్ ఫార్మ్స్ అండ్ ఇంటిమేటెడ్ బాండ్ టు బి ఫిల్డ్ దెమ్ అండ్ బై ది హ్యాండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లో అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క అడ్రస్ అయితే ఇచ్చారు. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అంటే సర్టిఫికేట్స్ కానీ హార్డ్ కాపీస్ ఇలాంటివన్నీ అనమాట. ఇంకా వాళ్ళ యొక్క అడ్రస్ వచ్చేసరికి బై స్పీడ్ పోస్ట్ అడ్రస్డ్ టు డెలివరీడ్ అంటే ఒక స్పీడ్ పోస్ట్ మాత్రమే వాళ్ళు పంపించాల్సి ఉంటుందని ఉంది. ఏది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మ్యూజిబుల్ కాంప్లెక్స్ డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్ PO కంచగండి హైదరాబాద్ తెలంగాణ 500058 విత్ కైండ్ అట్రాక్షన్ విత్ టు హెడ్ HRD అంటే ఈ అడ్రస్కి అయితే మీరు పంపాల్సి ఉంటుంది. స్కానర్డ్ కాపీస్ మాత్రం వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇచ్చాడు, ఆ మెయిల్ ఐడికి మాత్రం పంపాలంట. ఇది DRDL intern 2025@gmail.com. దీనికైతే మీ యొక్క హార్డ్ కాపీస్ స్కానర్డ్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇంకా పే ఆఫ్ స్టీఫండ్ వచ్చేసరికి చెప్పాను కదా 6 months అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. 30,000 అయితే వాళ్ళు ఇచ్చారు. అది 15 days వర్కింగ్ పర్ మంత్ 13,000 కాదు, 15 daysకి ఒకసారి అయితే మీకు పేమెంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, అంటే శాలరీకి సంబంధించింది అనమాట. ఇది గైస్ మొత్తము. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ వచ్చేసరికి 14 July 2025. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ టు ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 22 July. అలాగే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 26 July 2025. అలాగే డేట్ ఆఫ్ స్టార్ట్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 July 2025. ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. అంటే ఈ టైంకి నుంచి మనకు ఎగ్జామ్ అయితే అదే ఇంటర్వ్యూస్ కానీ మీరు జాయినింగ్ కానీ మొత్తం లాస్ట్ డేట్ కానీ ఇవే అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే రిప్లై ఇస్తా. లేదా ఈ నోటిఫికేషన్ ఒక లింక్ కూడా మన వీడియో కిందనే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.